మోసుకుని వెళ్ళి దేవుని గొర్రె పిల్లగా మనం ప్రభు కొరకు బలి కావాలి. ఆఖరి మాట చెప్తాను, అద్భుతం. ఆ బలిపీఠ మీదట సర్వాంగ బలి నర్పించాడట. ఒకసారి ఈ మాట చెప్పండి. ఏ బలి? సర్వాంగ బలి అంటే సర్వ ప్లస్ అంగములు అని అర్థం. అంటే ఏ అవయవాన్ని వదిలిపెట్టకుండా ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి, ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి, ఏది మిగలకుండా, ఏ అవయవం మిగలకుండా సర్వ అవయవాలను బూడిద మీద పెట్టి బలిపీఠం మీద పెట్టి అగ్నితో కాల్చి బూడిద చేశాడు కదా. ఈ దేవుడు ఎవరో తెలుసా? బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేటువంటి దేవుడు. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దైవజనమ, దైవ సన్నిధికి వచ్చిన మన ఒక్కొక్కరి బ్రతుకులో ఈ దినం మనం చేయాల్సింది ఏంటో తెలుసు.